బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ సమ్మర్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినప్పటికీ సినిమా కాంబినేషన్ మీద ఉన్న అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. తొలి రోజు నుండే కలెక్షన్ల పరంగా తీవ్రంగా అండర్ పర్ఫామ్ చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులెత్తేయగా ఉన్నంతలో ఉగాది అలాగే రంజాన్ హాలిడేలు కలిసి వచ్చినా కూడా ఏ మాత్రం జోరును ఈ సినిమా చూపించలేకపోయింది. 7వ రోజు రంజాన్ హాలిడేలో తెలుగు రాష్ట్రాలలో 48 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 64 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో ఈ సినిమా 9.15 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా అందులో సగం వరకు షేర్ నైజాం నుండే వచ్చింది. 4.56 కోట్ల దాకా షేర్ నైజాం నుండి సొంతం అవ్వగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 16.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1.2 కోట్లు, ఓవర్సీస్ లో 4.7 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 15.02 కోట్ల దాకా షేర్ ను 28.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం మరో 28.98 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది దాదాపు అసాధ్యమే కాబట్టి నష్టాలను ఇంకా ఎంతవరకు ఈ సినిమా తగ్గించుకునే అవకాశం ఉంటుందో సెకండ్ వీక్ లో సినిమా హోల్డ్ చేసే విధానాన్ని బట్టి చెప్పగలం. ఓవరాల్ గా చూసుకుంటే మంచి రిలీజ్ డేట్ ను ఏమాత్రం అడ్వాంటేజ్ గా తీసుకోలేకపోయింది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.